కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కనీస అవగాహన లేని వ్యక్తి విపక్ష నేత కావడం దురదృష్టకరమన్నారు. రాహుల్ గాంధీ అనైతికంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మోదీని మాత్రమే కాదు దేశాన్ని కూడా అవమానించినట్లే అని విమర్శించారు. అదే సమయంలో ప్రధానితో బీజేపీ ఎంపీల భేటీపై వచ్చిన లీకులపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో చర్చించిన విషయాలను లీకులు చేసిన వ్యక్తులు పిచ్చోళ్లని మండిపడ్డారు. భేటీ అంశాలను బయటకు చెప్పొద్దని ప్రధాని చెప్పినా లీక్ చేశారని, అలాంటి వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మాత్రమే మోదీ చెప్పారని అన్నారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారని తెలిపారు. ప్రధానమంత్రి గారి పైన రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నరేంద్ర మోడీ గారిని మాత్రమే విమర్శించడం కాదది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని విమర్శించినట్టు. వారి యొక్క వాక్యాలు ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి మరి ఈ రకంగా స్థాయి తగ్గించేటువంటి ప్రయత్నం, అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఈ మాత్రం ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో మరి అవగాహన రాహిత్యంతో, మరి దుందుడుకు విధానంతో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా మాట్లాడము, మరి ఈ రకమైనటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉండడము మన దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాం. ఇక తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 42 రైల్వే స్టేషన్ల రీడిజైనింగ్ పనుల వేగవంతంపై ఆయన చర్చించారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ త్వరగా పూర్తి చేయాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల మీద నిన్న నేను అశ్విని వైష్ణవ్ గారు కలిసి రివ్యూ చేయడం జరిగింది. అందులో కొన్ని రైల్వే స్టేషన్లు ఇంకా ఈ సంవత్సరం ఏవైతే తెలంగాణలో 42 రైల్వే స్టేషన్స్ కొన్ని నిర్మాణం జరుగుతున్నాయో, రీడిజైనింగ్ జరుగుతూ ఉన్నాయో వాటిపైన వేగవంతంగా 42 రైల్వే స్టేషన్స్ దాన్ని రీడిజైనింగ్ విషయంలో వేగవంతంగా చేయడం కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఏదైతే రైల్వే నెట్వర్క్ చేయాల్సిందో 400 కోట్లతో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చర్చించాము. కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ఏదైతే భారత ప్రభుత్వం కట్టిందో తొందరగా పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 95% పూర్తయింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ రైల్వే స్టేషన్ కూడా భక్తులకు చేయాలనే విషయంలో నిన్న మాట్లాడడం జరిగింది.